హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ వెరైటీ చాక్లెట్స్ ఫడ్జ్ చేసుకుందామండి. మనకి ఇష్టమైనయే కాదు, వాళ్ళకి చేసి పెట్టాలి కదా. దసరా హాలిడేస్ వస్తున్నాయి, మరి మీరు చేసి పెడతారు కదా, నేను చూపిస్తాను, మీరు చేసి పెట్టండి. దీనికి ముందుగా 110 గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నామండి. డార్క్ కాంపౌండ్ మనం మెల్ట్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే తిప్పుకోవాలండి. మనం ఇది 75% మెల్ట్ అయినాక దీంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. 5% మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనం 80 గ్రామ్స్ ఆఫ్ బటర్ దీంట్లో వేసుకుంటూ 80 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నామండి. మనం కండెన్స్డ్ మిల్క్ బటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కేక్ టిన్ తీసుకుని దాన్ని గ్రీస్ చేసుకోవాలండి. బటర్ పేపర్ తో గ్రీస్ చేసుకుని ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ని డార్క్ కాంపౌండ్ దీంట్లో వేసుకోవాలి. ఇది డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలండి పైన. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి 30 minutes. ఫ్రిడ్జ్ లోంచి తీసుకున్న తర్వాత చాక్లెట్ ఫడ్జ్ అది సెట్ అవుతుందండి. దాన్ని మళ్ళీ మనం వేరే ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుని మనం చాకుతో కొద్దిగా ఒక 10 నిమిషాలు ఆగి మనం నైఫ్తో కట్ చేసుకోవాలండి. మనకి నచ్చిన షేప్లో 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఫడ్జెస్గా కట్ చేసుకుని మనం ర్యాప్ చేసుకోవాలండి. చాక్లెట్ పేపర్తోనేమో ర్యాప్ చేసుకుని అది మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే వాడుతున్నామో ఎవరికైనా ఇద్దామో అప్పుడు మనం బయటికి తీసి అప్పుడు ఇవ్వాలండి. బయట పెట్టేస్తే మళ్ళీ అది మెల్ట్ అయిపోతుంది. చాక్లెట్ ఫడ్జ్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.